నేను చెబుతాను అందరికి, ఏం చెబుతాను ఎక్కువ నేను పోయిన కాడ వర్షం ఆత్మని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయకూడదు. దాని ద్వారా ఎక్కడైనా మేలు ఉంటుంది. దేవుడు ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసే దేవుడు కాడు. అవునా కదా? ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, దీని ద్వారా మేలు ఉంది. ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో ఎక్కడ ఆయా ప్రాంతాల్లో ఏం వేశారంట, పత్తి పొలం వేశారు కదా. పత్తి పొలాలకి కావాలేదా వర్షము? చెప్పాలా? వర్షం కావాలా? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక గంట సేపు కోసం ప్రభువా ఆపు వర్షం అనుకుంటాం మనం. మనం ఏడైనా కూడుకుంటాం, కుదిరితే పైన లేకపోతే లోన, అంతే కదండి. ఎక్కడైనా మనకు అవకాశం ఉంది ప్రభు బిడ్డలకి. అయితే నీ చిత్తము సిద్ధించును గాక ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దాని ద్వారా మేలు ఎక్కడో జరిగిద్ది, ఖచ్చితంగా పంటలకి మేలు జరిగిద్ది కాబట్టి ప్రభు గురిపిస్తాడు. అంతేగాని ఆయన గురిపించేదాన్ని మనం ఏం చేయమనకూడదు, ఆపు అన